ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 19వ తేదీ పన్నెండవ నెల 24వ సంవత్సరంలో ఈ ఏకోజాములో ఈ అందిన ఆహారాన్ని ధ్యానం చేయడానికి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ దేవదేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనములో యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా అని మత్తయి గారు ప్రారంభిస్తారు. ఆ యేసుక్రీస్తు జనన విధానం గురించి మనం తెలుసుకోవాలి అంటే ఆ జనన విధానమును 10 విధాలుగా విభాగించుకొని ఆ 10 అంశాలు. మొట్టమొదటిది క్రీస్తు పుట్టుక. ఆ యేసుక్రీస్తు పుట్టుక గురించి ఏ ప్రవచనాలు, ఏ ప్రవక్తలు, ఏ కాలంలో, ఎప్పుడు, ఎక్కడ ప్రవచించారు, అవి ఎప్పుడు నెరవేరాయి. నెరవేర్పు గురించి కూడా మనం చెప్పుకోలేదు. అలాగే కన్య మరియా తల్లి అయిన మరియాగా ఏ విధంగా మారింది, ఆమెలో ఉన్న సుగుణాలు ఏంటి, అలాగే యేసేపు, గొల్లలు, జ్ఞానులు, హేరోదు రాజు, గబ్రియేల్ దూత, స్టార్ నక్షత్రం, బెత్లెహేము పశువుల తొట్టి. ఈ అంశాల గురించి కొంతవరకు మనం ధ్యానం చేసుకుంటే ఈ క్రీస్తు జనన విధానం ఎట్లనగా అనేది కొంత సంపూర్ణంగా అవగాహన చేసుకోవచ్చని ఆత్మదేవుడు నాకు ఆలోచన ఇచ్చారు. ఆయన ఆలోచన మేరకు నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. సరే, నిన్నటి దినం గొల్లల గురించి చెప్పుకున్నాం, యేసయ్య గురించి చెప్పుకున్నాం, మరియా తల్లి అయిన మరియా, గొల్లలు, జ్ఞానులు. యేసేపు గురించి చెప్పాలి, నేనేదో ఇట్టో చేశా. సరే, ప్రభు చిత్తమైతే రేపు యేసబాయి గారి గురించి చెప్పుకుందాం. ప్రిల్లరా, గొల్లలు, జ్ఞానులు. ఈ జ్ఞానుల గురించి కూడా నేను ఈ దినము గొల్లల మార్గం మంచిదా, జ్ఞానుల మార్గం మంచిదా? ఇక్కడ గొర్రెల కాపరులకు ప్రభు యేసుక్రీస్తు జన్మించాడనే వార్త డైరెక్ట్గా వెళ్ళింది. జ్ఞానులకు తార త్రోవ చూపించింది. బెత్లెహేములో రక్షకుడు పుట్టి ఉన్నాడు అని గబ్రియేలు డైరెక్ట్గా దూత ద్వారా వార్త పంపబడింది గొల్లలకు. జ్ఞానులకు తార త్రోవ చూపించింది. శాస్త్రాలు పరిశీలించి కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి లోకరక్షకుడు పుట్టబోతున్నాడు లోకంలో, ఆయన యూదుల రాజు కాబట్టి రాజును దర్శించుకోవడం జ్ఞానులకు పరిపాటే కదా. శాస్త్రాలు తెలిసిన వాళ్ళకు, జ్ఞానులైన వాళ్ళకు ఆ రాజులను దర్శించుకోవడం, వాళ్ళ దగ్గర బహుమానాలు తీసుకోవడం, వాళ్ళ దగ్గర ప్రశంసలు తీసుకోవడం, అది వారికి సహజమే. రెండవది, రాజులు కూడా జ్ఞానుల్ని దర్శించుకొని వారి ఆలోచనలు కొంత పంచుకుంటూ ఉంటారు.
వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం కొంత పరిపాలన చేయడానికి వాళ్ళు రాజులు ఉపక్రమిస్తూ ఉంటారు. ప్రియులారా, అయితే ఇక్కడ గొల్లలకు లేక గొర్రెల కాపరులకు ప్రభుదూత చెప్పిన ప్రకారంగా వాళ్ళు వెళ్ళారు, యేసయ్యను పూజించారు. సంతోషంగా తిరిగి వెళ్తూ యేసుక్రీస్తు గురించి, ఆయన పుట్టుక గురించి, ఆ బాలుడు గురించి, తల్లి గురించి, మరే గురించి, ప్రభు దూత గురించి, దేవుని మహిమ గురించి ప్రచురం చేస్తూ పోయారు. అందరూ ఆశ్చర్యపడ్డారు. మొదటి స్వార్థికులుగా అయ్యారు. వాళ్ళ జాబ్ వాళ్ళు కరెక్ట్గా చేశారు. ఏమాత్రం మానవీయ జ్ఞానాన్ని వాళ్ళు ఉపయోగించలేదు. ప్రభుదూత ఏం చెప్పిందో అదే చేశారు. దేవుని చిత్తానుసారంగా ఆయన మార్గంలో నడిచారు. మంచిది. జ్ఞానులు ఇంకా చక్కగా, వీరంటే అంత చదవర్లు కాదు, అంత జ్ఞానులు కాదు, గొర్రెలు కాసుకుని ఏదో ఆ పొలాల చుట్టూ అడవుల చుట్టూ తిరుక్కునేవాళ్ళు. జనాల్లో కూడా ఎప్పుడు తిరగరండి వీళ్ళు. ఒక్కోసారి మందం తోలుకొని గ్రామంలో కూడా అందరితో టచ్ ఉండదు వీళ్ళకి. ఒక్కోసారి ఆ మందలు తోలుకొని ఆ పచ్చిక బేళ్ళకి వెళ్ళిపోతే 2-3 నెలలు రారు. గ్రామంలో జరిగే ఆ విషయాలు కూడా వీళ్ళకి పూర్తిగా అవగాహన ఉండదు. ఎవరితో వీళ్ళు సంబంధాలు పెట్టుకోరు. వాళ్ళ మార్గమే సపరేటు. వాళ్ళ డ్యూటీ ఏమిటో, వాళ్ళ పని ఏమిటో వాళ్ళేంటో. ఆ గొర్రెలను చక్కగా మేపుకొని ఫలవంతంగా వాటిని ఫలింపు చేసుకొని కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే శ్రమజీవులు వాళ్ళు. వాటికి ఎండ లేదు, వాన లేదు, చలి లేదు. ప్రతి పరిస్థితులకు తట్టుకోవడానికి వారికి అక్కడ ఇళ్ళు లేవు, ఏసీ గదులు లేవు. వాళ్ళకి ఒక నల్ల దుప్పటి, కర్ర, ఒక కుక్కి మంచం ఉంటే ఉంటుంది, లేకపోతే అది కూడా ఉండదు. సంచార జీవులు వాళ్ళు. కానీ అలాంటి వారు ప్రభుదూత ఏమి చెప్పిందో అదే చేశారు. కాబట్టి మొదటి సువార్తికులుగా బైబిల్లో లిఖించబడ్డారు. ఇక్కడ జ్ఞానులు తీసుకుందాం. జ్ఞానులు శాస్త్రాలు పరిశీలించి, అదిగో ఆయన చుక్కను కనుగొంటివి, ఆయన కోసరమే ఒక చుక్క పుట్టింది, ఆయన కోసరమే ఒక నక్షత్రం పుట్టింది, ఆ నక్షత్రం ద్రోవ చూపినట్లుగా 2 సంవత్సరాలు నడిచారు. సరే, యూదయ దేశం బెత్లెహేమా, యూదా ప్రధానులలో ఎంత మాత్రము నీవు తక్కువ కాదు, ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ప్రవచించినట్లుగా వాళ్ళు బెత్లెహేము దగ్గరికి వచ్చి యూదా హేరోదు రాజు దగ్గరికే వచ్చారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు రాజు ఇక్కడ పుడతాడని వారికి శాస్త్రాలు చెప్పాయి. నక్షత్రం దోవ చూపించింది. సరే ప్రియులారా, బెత్లెహేము రాగానే నక్షత్రాన్ని ఎందుకు వదిలేశారు? లేక నక్షత్రం ఏమన్నా అక్కడ కనుమరుగైపోయిందా? బెత్లెహేము రాగానే నక్షత్రాన్ని ఎందుకు వదిలేశారు? అదిగో ఇక్కడ ఈ ప్రవచనం జ్ఞాపకం వచ్చింది వాళ్ళకి. అయితే యూదుల రాజు, ఇజ్రాయేలును పరిపాలించేవాడు ఎక్కడ పుడతాడు అని సహజంగానే ఆలోచిస్తే రాజు కుటుంబంలోనే పుడతాడు కదా.
అది మానవీయ జ్ఞానం. బెత్లెహేంలో అడుగు పెట్టగానే వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. వచ్చేసామండి, మరి ఏంటి సంగతి? అదిగో చుక్క ఇక్కడి దాకా మనల్ని తీసుకొచ్చింది. ఇక్కడ యేసయ్య ఎక్కడ పుట్టాడని ఊరిని అడగాల? యూదుల రాజు దగ్గరికి పోయి ఎందుకు అడగాలండి? అది మానవీయ జ్ఞానం కదా. ఏమ్మా చుక్క, నక్షత్రమా, 2 సంవత్సరాలు మమ్మల్ని నడిపించావు, తీసుకొని పా, ఆ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఆ నక్షత్రాన్ని అడగాల్సి ఉంది. పోయి వీళ్ళు డాంబికం చూపించుకోవడానికి, మే జ్ఞానులము, మా జ్ఞానం ఉంది అని చెప్పుకోవడానికి రాజు దర్శనం చేసుకోవాలి. రాజులంటే ఆ దినాల్లో జ్ఞానులు వెళ్ళారంటే వాళ్ళని బాగా గౌరవిస్తారండి. వాళ్ళకి ప్రత్యేకమైన స్థానాలు ఉంటాయి రాజభవనంలో. జ్ఞానులు అంటే రాజులకు అంత ప్రీతి, గౌరవం కూడా. నక్షత్రాన్ని అడగాల్సి ఉందో పోయి రాజు దగ్గరకు పోయారు. అక్కడ త్రోవ తప్పారు, సొంత జ్ఞానం ఉపయోగించారు. అందువల్ల 2 సంవత్సరాల లోపు పిల్లలందరూ చంపబడ్డారు. దానికి ముఖ్య కారకులు ఎవరంటే జ్ఞానుల యొక్క లోక సంబంధమైన జ్ఞానము, జ్ఞానులు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఎవరి మార్గం మంచిది? మనకు గొల్లల మార్గాన్ని వెళ్దామా, జ్ఞానుల మార్గాన్ని వెళ్దామా? ప్రభుదూత ఏదైతే చెప్పిందో అదే చేశారు. గొల్లలు దేవుని మహింపరిచారు, పూజించారు, ప్రచురించారు, గణపరచబడ్డారు. ఇక్కడ జ్ఞానులు ఆయన చుక్క చెప్పినట్లుగా, ఆయన కోసము వెలిసిన నక్షత్రం చెప్పినట్లుగా నడవకుండా సొంత జ్ఞానాన్ని ఉపయోగించారు. 2 సంవత్సరాల్లో పిల్లలందరి చావుకు కారణమయ్యారు. కాబట్టి దైవిక సంబంధమైన విషయాలలో, దేవుని సేవలో, దేవుని ఆరాధించడంలో, చర్చి నిర్వహణ విషయంలో కూడా, దేవుని ఆలయ విషయంలో కూడా మీ జ్ఞానం పనికిరాదు. లోక సంబంధమైన జ్ఞానం పనికిరాదు. దేవుని దగ్గర ప్రార్థించి దైవజనుడు తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. దైవజనుడు కూడా సొంత జ్ఞానం తీసుకోకూడదు. జ్ఞానుల వలె దైవజనుడు దైవ చిత్తానుసారంగా నడవాలి. అప్పుడు గొల్లల వలె దైవాశీర్వాదాలు పొందగలరు. కాబట్టి ప్రియులరా, జ్ఞానుల మార్గాన్ని అనుసరించే క్రైస్తవ్యం ఈ దినాల్లో చాలా పెరిగిపోయింది. గొల్లల మార్గాన్ని అనుసరించే క్రైస్తవ్యం అవసరం. ఇప్పుడు గొల్లల మార్గంలో మనము నడుస్తూ ఆ దేవదేవుని యందు భయభక్తులు కలిగి జీవించుదుము గాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించును గాక. మహోన్నతుడ స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేడి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమంలే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా. హల్లెలూయా.